నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 21/2025 ఫిబ్రవరి నెల శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:43 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:16 ఈ రోజు తిథి అష్టమి ఉదయం 11:55 వరకు తదుపరి నవమి తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 3:43 తరువాత జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము ఈ రోజు యొక్క వర్జము రాత్రి 9:54 నుండి రాత్రి 11:37 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 9:01 నుంచి ఉదయం 9:47 వరకు తిరిగి మరలా మధ్యాహ్నం 12:52 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు రాహుకాల సమయం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు యమగండ కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:49 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:07 నుంచి 5:55 వరకు అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉంటున్నారు, వారి ఇచ్చే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో గ్రహస్థితి కనుక చూసినట్టయితే చంద్రుడు మేషరాశిలో కొనసాగుతున్నాడు, సూర్యుడు కుంభరాశిలో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు, శుక్రుడు బుధుడు అనుకూలంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. శని మకర రాశిలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావము ఈ రాశిలో కొంతమంది మీద చూపించే అవకాశం కనబడుతోంది. అయితే వాటిలో ముందుగా మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మేషరాశిలో ఉండే వారికి చూసినట్టయితే ముందుగా విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆశించినంత అవకాశాలు ఈ రోజు మీకు కనపట్లేదు, నిరాశ కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు మాత్రమే ఈ రోజు విస్తరణకు పనికిరాదు. వ్యవసాయదారులకు ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. రుణాల కోసం ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువయ్యి టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ప్రశాంతత ఉండదు, తగాదాలు గొడవలు, కొంతమంది ఇళ్ల నుంచి పారిపోవడాలు, ఇలాంటి గందరగోళ పరిస్థితి కుటుంబంలో గోచరిస్తోంది. ఎక్కడ ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి. ఐటీ రంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే ప్రజల జనాదరణ తగ్గే ప్రయత్నం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కళలు, సినీ, టీవీ నట వర్గం వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కానీ మీరు అనుకున్న స్థాయిలో అయితే వచ్చే అవకాశం లేదు. క్రీడాకారులు సాధారణ ప్రదర్శన ఉంటుంది. హస్తకళలు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులు కొత్త ఒప్పందాలు ఈ రోజు చేసుకోవడానికి అస్సలు అనుకూలంగా లేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాధారణమైన స్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు రావు, నష్టాలు వచ్చే పరిస్థితి, వ్యాపారం మందకొడిగా సాగే పరిస్థితి, నిరాశ కలిగించే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. వ్యవసాయదారులకు ఖర్చులు ఎక్కువ అవుతాయి, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా సభ్యులతో కలహాలు, గొడవలు, విచ్ఛిన్నం అవ్వడము, తగాదాలు కూడా అయ్యి కుటుంబంలోంచి పారిపోయే పరిస్థితి, కొంతమంది అంటే గందరగోళ పరిస్థితి కుటుంబంలో ఉంది కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎగ్జాగరేట్ అయిపోయి ఏదో చేసేయాలి అన్నట్టుగా చేయకుండా, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా
సామరస్యంగా మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇంకా మీ చేయి దాటిపోయింది అంటే కనుక పెద్దల్ని పిలిపించి ఏదైనా పరిహారం చూసుకోండి. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే అనుకున్న ఫలితాలు ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతోంది. కళలు, సినీ రంగం వారికి అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. హస్తకళలకు లాభాలు వచ్చే పరిస్థితి లేదు. నష్టాలే ఈ రోజు వస్తాయి కాబట్టి నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. కాంట్రాక్ట్ దారులకు ఆలస్యంగా ఒప్పందాలు చేతికందుతాయి. బిల్స్ కూడా రాని పరిస్థితి గోచరిస్తోంది. లేబర్స్ వల్ల గొడవలు, ఒకంత కేసులు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. నవగ్రహ ఆలయంలో శుక్రుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు చేయడం కానీ, స్వామివారి యొక్క మంత్రాలు చదువుకోవడం కానీ చేసినట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు తప్పకుండా కష్టపడితేనే తప్ప సాధించలేని పరిస్థితి. ఉద్యోగస్తులు కార్య సాధనలో అభివృద్ధి చెందుతారు. కొంతమందికి ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి గోచరిస్తోంది. అది స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల, లేదా అంటే పై అధికారులు మీ మీద పెట్టిన టార్గెట్ వల్ల, ఏదైనా కానీ కొంతమంది ఉద్యోగాన్ని నష్టపోయే పరిస్థితి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. విస్తరణకు మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది కానీ ధర మాత్రం ఈ రోజు పలకదు. ఆరోగ్యం చూసినట్టయితే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు క్షీణించిపోతుంది. అధిష్టానంలో కూడా పేరు అంటే మాట పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. క్రీడాకారులకు విజయమైన అవకాశాలు, హస్తకళలకు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా లేదా టెండర్లు వేయాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా పఠించండి. కాలభైరవుణ్ణి పూజించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక ఒకంత మీకు కెరియర్లో భంగం కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు అభివృద్ధి కనబడుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు అధిక దిగుబడి వస్తుంది కానీ మార్కెట్లో మీకు అనుకున్నంత రేటు వచ్చే అవకాశం ఈ రోజు కనపడలేదు. కాబట్టి ఈ రోజు మార్కెట్లోకి మీ సరుకును తీసుకువెళ్ళకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు వహించండి. డాక్టర్ దగ్గరికి వెళ్లే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. నిర్లక్ష్యం చెయ్యకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం కొంతమందిలో కనబడుతుంది. కొన్ని కుటుంబాల్లో గందరగోళ పరిస్థితితో పాటు కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యాక్సెప్ట్ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి జనాదరణ తగ్గే పరిస్థితి, అపనిందలు మోసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. పారితోషికాలు మాత్రం వచ్చే అవకాశం లేదు. క్రీడాకారులకు విజయం సాధిస్తారు కానీ పథకాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, అది ఇంకొకరికి వచ్చే పరిస్థితి. అంటే అక్కడ ఏదో గడబిడ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహాన్ని దర్శించుకొని అంటే చంద్రుడిని దర్శించుకొని సాయంత్రము చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకుని పాలను కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెడితేనే కానీ మీరు పాస్ అవ్వలేని పరిస్థితి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాదు, లేదు అంటే కనుక క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాదు, కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యార్థులకు గడ్డు కాలమే ఇది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితము ఆశించకండి. ఆశించిన వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. తరువాత వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. పెట్టుబడులకు మాత్రం ఈ రోజు పనికిరాదు కానీ విస్తరణకైతే ఈ రోజు పనికొస్తుంది. వ్యవసాయదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండెకు సంబంధించిన విపరీతమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఎవరైనా గతంలో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవారు, లేదు కొత్తగా మీరు ఏదైనా ఇర్రెగ్యులర్ మీల్స్ కల్లా కానీ లేదా అంటే మీ అలవాట్ల వల్ల కానీ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి.
తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న విభేదాలు వస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఐటీ రంగంలో అవకాశాలు వస్తాయి కానీ అందినట్టే అంది వేరొకరికి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. రాజకీయం అనుకూలంగా లేని పరిస్థితి గోచరిస్తోంది. క్రీడాకారులకు సాధారణమైన స్థితి గోచరిస్తోంది. హస్తకళలకు లాభాలు పెరుగుతాయి. కాంట్రాక్టుదారులకు అనుకున్న ఒప్పందాలు చేయిజారిపోయే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడి ఆరాధన చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మెరుగైన ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళి అక్కడ రాణించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు మీ ప్రతిభను కష్టపడి సంపాదించుకోవాలి, చాటుకోవాలి తప్ప మీ ప్రతిభను గుర్తించే అవకాశము ఈ రోజైతే కనపట్టలేదు. కొంతమందికి నిరాశ, ఒత్తిడి, మనోవ్యాధ కలిగే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చెయ్యకండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు స్తబ్దుగా ఊరుకోండి. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు సాధారణంగానే ఆదాయం ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంత ఫలితాలు ఈ రోజైతే కనపట్టలేదు. ఆరోగ్యము అలసటగా ఉంటుంది. కొన్ని అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబంలో అల్లర్లు, గొడవలు చెలరేగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో చూసినట్టయితే ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని కాంట్రాక్టులు మీ చేయి దాటిపోయే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ప్రతికూలతలు ఎదురవుతాయి. సంయమనం పాటించండి. కళలకు సంబంధించి అవకాశాలు పెరుగుతాయి కానీ పారితోషికం విషయంలో మీకు మనస్పర్ధలు, మీకు మీ రంగంలో ఉన్న వాళ్ళకి మనస్పర్ధలు వచ్చే అవకాశము, తద్వారా మీరు ఆ రంగాన్ని వదిలేసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. హస్తకళలకు మంచి ఆదాయం వస్తుంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న సమయానికి మీ యొక్క కాంట్రాక్టు మీ చేతికి రాని పరిస్థితి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు విష్ణువుకి ఏదైనా ఆలయ దర్శనం, రాముడిది కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడు కానీ, ఈ ఆలయ దర్శనం చేసి మీ పేరు మీద పూజ చేయించుకున్నట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చాలా శ్రమ పడాలి. మీరు ఏ ప్రయత్నం చేసినా శ్రమ పడితేనే తప్ప మీరు అందుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. కెరియర్ మీదే మీరు దృష్టి పెట్టాలి. ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ ప్రయత్నము ఈ రోజు చేయకండి. వ్యవసాయదారులకు అనుకున్నంత ఆదాయం రాకపోగా పంటలు కొంచెం నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రుణాల కోసం ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడులకు మాత్రం ఈ రోజు ఆ ప్రయత్నం చేయకండి. పెద్దగా లాభాలు వచ్చే అవకాశం కనబట్టలేదు. ఆరోగ్యం చూసినట్టయితే ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దగా మారే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. కొంతమందికి కుటుంబంలో కలహాలు చెలరేగే అవకాశం ఉంది. మాట సంయమనం పాటించుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. అధిష్టానంలో కూడా మీ పేరు మంచిగానే ఉంటుంది. కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి చూసినట్టయితే కనుక విశేషమైన పారితోషికంతో పాటు మీరు ఊహించని పాత్రలు కానీ, అవకాశాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు సాధారణమైన స్థితి ఉంటుంది. హస్తకళల వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులకు మీ యొక్క కాంట్రాక్టులు కానీ లేదా ఏదైనా సరే వాయిదా పడే అవకాశం ఈ రోజు కనపడుతోంది కాబట్టి కొత్తగా ఏ ప్రయత్నము చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి ఏదైనా ఒక వస్తువుని కానీ, ధనాన్ని కానీ లేదా ఆహారాన్ని కానీ దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు విజయవంతమైన రోజు. ఏరియర్స్ వస్తాయి. ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. అయితే వ్యాపారస్తులకు ఇది పెట్టుబడులకు మాత్రమే అనుకూలమైన రోజు. విస్తరణకు మాత్రం మరో రోజు ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి ఆదాయం వస్తుంది. లాభాలు వస్తాయి. మీకు కొత్తగా ఏదైనా రుణాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే మానసిక అనారోగ్యము ఎక్కువగా గోచరిస్తోంది. అంత ఎక్కువ ఒత్తిడి ఈ రోజు తీసుకోకండి. కుటుంబ పరంగా చూసినట్లయితే అనుకూలమైన వాతావరణం, సానుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి ప్రాజెక్ట్స్ మీకు ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. మీ పట్ల ప్రజలకి నమ్మకము,
గౌరవము పెరిగే అవకాశం కనబడుతోంది. కళలు, సినీ రంగం వారికి గుర్తింపు లభిస్తుందే తప్ప అవకాశాలైతే ఈ రోజు రాదు. హస్తకళల వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు జాప్యం జరిగే అవకాశము అంటే ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి. పరిహారము మంగళ గ్రహానికి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి, విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, దానికి సంబంధించిన పనులు కానీ ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. కొంతమందికి ఇది టెస్టింగ్ పీరియడ్ అనుకోవచ్చు, కొంతమందికి ట్రైనింగ్ పీరియడ్ కూడా అనుకోవచ్చు. కానీ నిరాశ చెందకండి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ చక్కగా ఉన్నతంగా ఉంటాయి, లాభాల బాట పడతాయి. వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రోజు ఏ పని చెయ్యకండి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు కానీ, రుగ్మతలు కానీ, పెద్ద పెద్ద ఇష్యూస్ కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. వివాహానికి సంబంధించి కావచ్చు, లేదా సంతానానికి సంబంధించింది కావచ్చు, ఈ రోజు అనుకూలించే పరిస్థితి గోచరిస్తోంది. ఐటీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ రోజు సక్సెస్ఫుల్ డే అన్నమాట. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. కళలకు, సినీ రంగం వారికి ప్రజాదరణ పెరుగుతుంది కానీ అవకాశాలైతే వచ్చే పరిస్థితి లేదు. క్రీడాకారులు విజయం సాధిస్తారు. హస్తకళలు లాభాలు పెరుగుతాయి. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు మంచి ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. టెండర్లు వేసుకోవాలన్నా లేదా ఏ పని చేయాలన్నా ఈ రోజు మీకు కలిసి వచ్చే సమయము. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించి ఆ ఒంటిపూట భోజనం కనుక అంటే ఉపవాసం ఉండి ఒక పూట భోజనం చేసినట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు, సపోర్టు, సహాయము, సహకారము వస్తుంది. ఇంక్రిమెంట్లు కూడా కొంచెం గట్టిగా అంటే గొప్పగా పడే అవకాశము, మీరు ఊహించనంత పడే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు కొంచెం స్లోగా నడుస్తుంది కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి. ఒకంత పంట నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యము ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కలహాలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. మాట పట్టింపుల వల్ల దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో మీ మాటకు వ్యతిరేకత ఏర్పడుతుంది. మీరు ఏదన్నా కానీ అది వాళ్ళకి వ్యతిరేకంగా వినిపించే అవకాశము, మీ పట్ల వ్యతిరేక భావము కలిగే అవకాశం ఉంది. ఈ రోజు ఏ ప్రయత్నము చేయకండి, స్తబ్దుగా ఊరుకోండి. క్రీడాకారులకు పోటీ పెరుగుతుంది. మీరు గెలవలేని పరిస్థితి. హస్తకళల వాళ్ళకి లాభంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు ముందుకు వేసి వెళ్ళినట్టయితే కనుక మీ యొక్క కాంట్రాక్ట్ నిలిచే పరిస్థితి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ రోజు చక్కని రోజు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహము, సపోర్టు, మద్దతు ఉంటుంది. దీనితో పాటుగా ఇంక్రిమెంట్స్ పడే అవకాశం కనబడుతోంది. మీకు ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు సీజన్కు అనుగుణంగా ఉండే పంటలు మాత్రమే మీరు వేసుకున్నట్టయితే ఫలితాలు కనబడతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించిన అనారోగ్యము, తలనొప్పులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సూచనలు కనబడతాయి. శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే కనుక అవి ముందుకెళ్లే ప్రయత్నం ఈ రోజు చేయండి. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మాత్రమే కనబడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు రావడానికి సమయం పడుతుంది. రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజాదరణ పెరుగుతుంది. అధిష్టానంలో మీ పేరు చక్కగా వినపడుతుంది. కళలు, సినీ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. గుర్తింపు పెరుగుతుంది. కానీ పారితోషికం అయితే మాత్రం పెరిగే పరిస్థితి లేదు. తరువాత క్రీడాకారులు పోటీల్లో విజయం సాధిస్తారు. హస్తకళల వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది.
కస్టమర్స్‌ని మీరు పెంచుకునే ప్రయత్నం చేయడంతో పాటు నాణ్యతా విలువలను కూడా పాటించుకోండి. కాంట్రాక్ట్‌దారులకు అనుకున్న ఒప్పందాలు లభిస్తాయి. కొంతమందికి వెనక్కి వెళ్ళే పరిస్థితి అంటే మీరనుకున్న ఒప్పందం క్యాన్సిల్ అవ్వడం గానీ, వెనక్కి వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి దినానికి ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడి పూజ చేయించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకుంటే ఏకాగ్రత అవసరము. విదేశాలు వెళ్ళడానికి ఏవైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. అది మీ బాసు వల్ల కావచ్చు, మీ సహోద్యోగుల వల్ల కావచ్చు. అవి జాగ్రత్తగా తీర్చుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే కొంతమంది తీర్చలేక ఉద్యోగాలు మానేసుకునే పరిస్థితి కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమంగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నము చేయకండి. వ్యవసాయదారులకు సహకార వ్యవస్థ మెరుగుపరుచుకుంటేనే తప్ప మీకు మంచి అవకాశాలు వచ్చే దిశ కనపట్టలేదు. ఆరోగ్యం చూసినట్టయితే అలసట పెరుగుతుంది. తలకు సంబంధించిన రుగ్మతలు, గ్యాస్‌కు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో అన్యోన్య వాతావరణం గోచరిస్తోంది. ఐటీ పరంగా చూసినట్టయితే ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. దానికి మీరు రెడీ అయ్యి సిద్ధంగా ఉండండి. రాజకీయాలు ప్రతికూలతలు ఎదురవుతాయి. మీరు ఈరోజు ఏ పని మొదలు పెట్టకండి. కళలు చూసినట్టయితే సాధారణమైన స్థితి, మిశ్రమ ఫలితాలే తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈరోజు మీకు లేదు. క్రీడాకారులు శ్రమ చేయాల్సిన పరిస్థితి, పథకాలు వచ్చే అవకాశం లేదు. హస్తకళలకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. కస్టమర్స్‌ని కాపాడుకోండి. కాంట్రాక్టుదారులకు ఆలస్యం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఈ రోజుని సజావుగా గడిపే ప్రయత్నం చేయండి. తదుపరి రోజు నుంచి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహాన్ని తప్పనిసరిగా పూజ చేయండి. ప్రదక్షిణలు చేసుకోండి. దానికి సంబంధించినటువంటి దానాలు, జపాలు చేయించుకోండి. అయితే సంక్షిప్తంగా చెప్పదగినది ఏంటంటే కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు, మీనరాశి వారు మాత్రము అప్రమత్తంగా ఉండాలి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.